ప్రతి అవసరత మీ కృపలో తీరుస్తున్నందుకై మీకు స్తోత్రములు ప్రభువా. జమ్మలమడుగు పట్టణం నా కొడుకున్నాడు, మా పూర్వేశ్ ఉన్నాడు, ఆయన నాకు కూడా డాక్టరు కటికిస్తారా చాలా బాగా చెప్పాడు. అంటే కారణం ఈ ఊరి యొక్క ప్రాశస్త్యం. ఇప్పుడు వస్తా నేను అడిగిన ఏం ప్రధానంగా ఏమని, ఇది జిల్లాలో అందులో మన జమ్మలమడుగులో ఈ కంటాండ్ అనే కార్యక్రమం నేను ఒక మీటింగ్లో చెప్పిన, ఈ తాలూకాకు నేను పెద్ద సాగలి అని. కాబట్టి నేను పనులు చేసే సాగల్ని నన్ను హృదయపూర్వకంగా మీరు గమనించాలి. నేను వర్కర్నో కాదు అని, నేను వర్క్ చేస్తూ ఎవరైనా వర్క్ చేయకుంటే కఠినంగా కూడా మాట్లాడుతుంట. మీరు కూడా కఠినంగా మారండి అని, అప్పుడే సమాజం బాగుపడేది. ఆయన జీసస్ క్రీస్తు యొక్క ప్రేమ కూడా అదే. ప్రతి ఒక్కరం నీవు అక్కడ ఉన్నావా? మనమంతా పాపము చేయి ఓడించబడ్డాము. ఇంత పని పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రభువా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అందరికీ మీరెవరో బాగా తెలుసు. అవును, సరిగ్గా చెప్పాను. మరియా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? మరియా, మరియా, మీ పేదలకు ఆ డబ్బు ఇవ్వడం మంచిది కదా. ఎంత వృధా చేసావు. ఆమె తను మాత్రమే యేసుని ప్రేమిస్తున్నాను అనుకుంటుందా? మరియా, యేసు కోరుకునేది ఇది కాదు. దాన్ని నువ్వు వృధా చేస్తున్నట్టు కనిపించట్లేదా? యూదా, ఆమెనేమి అనుకో. నువ్వెందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు? ఆమె నా కొరకు మంచి పనే చేసింది. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన నిమిత్తము ఆమె ముందుగానే ఇలా చేసింది. భూస్థాపన? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సమాధి నుంచి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. సరే, అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? నేను నడిచా, గలిలయకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. మాకు కూడా. మీలో ఇదిగో, ఇది నా శరీరం. ఇస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరూ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను. నా నిమిత్తం నీ ప్రాణం ఇస్తావా పేతురు? ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మనం మన మనుషులు ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త. దేవుత ధైర్యం తనకి. యేసు క్రీస్తు ఇతను ప్రజలతో తన్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తం వేయండి. యేసునే. ఒకటి, రెండు, దేవుడి మీద ఒట్టు. అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. ఆయన విడిచిపెట్టనని చెప్పారు. నిజంగానా?
యూదాకు నాకు ఇది సమాప్తమైనది. ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను. ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. సమాధి సమాధి తెరవబడి ఉంది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? ఇంత త్వరగా అలా ఎలా ముగిసిపోయింది? ఇప్పుడు ఆయన చనిపోయాడు. మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ ఆయన లేచి ఈ రోజు 3వ రోజు. ఎంతో అద్భుతంగా ప్రదర్శించినటువంటి కట్టాట